కామాక్షి దేవి రామలింగేశ్వర సమేత ఈ అంటే వేట బ్రహ్మోత్సవం జరిగే సమయంలో అంటే ఈ శిలక వాహన మా పన్నుపూడి పెద్దపాలెం గ్రామానికి సంబంధించింది. అది మా 4 ఊళ్ళు ఉన్నాయి. అది ఏటా ఒక ఊరికి మేము నిర్ణయించుకున్నాము. ఈ చేప మా పన్నుపూడి కొత్తూరు గ్రామానికి సంబంధించి శిలక వాహన. ఈరోజు ఈ ప్రోగ్రాంలో బాగా కూడా ఇది గ్రూప్ డాన్స్ ప్రోగ్రాము, ఇంకా ఇది పూలంగ సేవ కానీ, కోలాట, కీలు గుర్రాలు, డీజే బాక్సు, ఇది స్వామికి ఘనంగా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవంగా మా కొత్తూరు గ్రామం తరఫున మేము ఈ సంవత్సరం చేసుకుంటున్నాము. ఇలాగనే శ్రీ కామాక్షిదేవి రామలింగ సమేత రామలింగ స్వామి దయ వల్ల, అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆయురోగ్యంతో అందరూ అందరూ సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాము. పొన్నపూడి పెద్దపాలెం అంటే మొత్తం 4 గ్రామాలు అవి. పాతూరు, కొత్తూరు, వెంకటనారాయణపురం, లక్ష్మీపురం అంటే ఈ 4 గ్రామాలు ప్రతి ఏటా ఈ యొక్క చిలక వాహనం అంటే మొదటిది 2వ రోజు అనుకుంటాను. ఆ రోజు చిలక వాహనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాకు ఇంకా ఈ గుడిని మాకు కూడా మా మత్స్యకారులు కూడా ఇంకా బాగా భక్తితో కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే కూడా మాకు బలంగా మా గ్రామం ద్వారా అయితేనేమి మా మత్స్యకారు గ్రామాల ద్వారా అయితేనేమి కూడా మా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఊపు సక్రంగా సంతోషంగా జరిపించుకుంటామని, అలాగే మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 సంవత్సరంలో శ్రీ కామాక్షిదేవి శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజు చిలక వాహనం. ఈరోజు ఇది ఆనవాయితీగా మత్స్యకారులకు వస్తుంది. ఈ ఉభయాన్ని మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ ఉభయాన్ని చేసుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా పూలంగ సేవ కావచ్చు, కోలాటాలు కావచ్చు, కీలుగుర్రాలు కావచ్చు, గ్రామంలో డీజే బాక్సులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి సాయంత్రం నుంచి అల్లాహోలంగా ప్రసాదాలు వితరణ, ఇంకా బ్రహ్మోత్సవాలు ఈరోజు చూసినటువంటి కార్యక్రమాల్లో మత్స్యకారులందరూ పాల్గొని ఈ సంవత్సరం కొండపూడి కొత్తూరు గ్రామం నుంచి ఈ ఉభయాన్ని జరిపిస్తున్నారు. ఏటా ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ మత్స్యకారులందరూ సల్లంగా ఉంటూ, అలాగే భక్తులు అందరూ ఈ గ్రామస్తులే కాకుండా జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ కూడా సుశక్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నాము.